లేదు మనడు ఓపెన్, ఇంకా ఏదున్నా కుల్లం కుల్లం ఉండిపోతాం స్టేజ్ మీద అంతా. మైక్ లో స్టేజ్ మీద ఓపెన్ ఇట్లా మైక్ ఇస్తే మేము ఒక పావు గంట సేపు సైలెంట్ ఉండిపోతాం, అర్థమైపోద్ది. ఎందుకంటే ఆ చివరిని స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు అందరినీ అవ్వాలి. సో అది తప్పదు. సో మీరే ఎక్కడ మాకు కనెక్ట్ దొరకట్లేదు కాబట్టి నాది కొంచెం కష్టం లేదు. నేను చెప్పను అని ఫిక్స్ అయిపోయాను. అదే కదా ఇద్దరు అంతేనా? లేదు చెప్పడానికి లేదు నా దగ్గర అసలు ఏమి చెప్పడానికి ఏం లేదు, అది డబ్బు లేదు ఏమీ లేవు. కాదు అంటే లేదు అని కాదు కానీ లవ్వా కాదు అంటే సీరియస్లీ రాజు, అంటే బయట తమ్నైల్స్ ఏవి పెడతారో ఆడియన్స్ కూడా అవే నమ్ముతారు జనరల్గా. సో మనం వచ్చి ఓపెన్గా చెప్తే తప్ప కనెక్ట్ అవ్వదు. సో అంటే లాస్ట్ బిఫోర్ ఒకసారి బ్రేకప్ అయిపోయింది అని ఒక విన్నాం మీ ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని, నేను కూడా చెప్పాను డైరెక్ట్గా. సో దాని తర్వాత కనెక్ట్ అవ్వలేదు ఎవరు? లేదు ఇంకెవరు. సో ఎందుకని అంటే దట్ పర్సన్స్ రాలేదా లేకపోతే ఇంట్రెస్టే పోయిందా? ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు. దాని ముందు విన్ అవ్వాలి, నేను అంతే. విన్ అవ్వాలి, టైటిల్ కొట్టాలి అంతే. నేను దాని మీద ఫోకస్ చేశాను. అంటే అప్పుడు ఆ విన్ అయ్యాక మీరు అన్నారు స్టూడియో పెట్టాలి, ఇలా నేను ఒక రికగ్నిషన్ తెచ్చుకోవాలి. సో పెట్టారు, అదే పెట్టారు. సో అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి? అంటే మూవీస్ ఏమైనా అనుకుంటున్నావా లేకపోతే ఏంటి? మన ప్లానింగ్ ఉంటుంది కదా. అంతకుముందు ఏంటంటే ఆ ఏజ్ తగ్గట్టు నేను వెళ్ళాను. ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ పెట్టాను కొంతమందికి. నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని అనుకున్నాను. సో ఒక 70-80 మంది వరకు డీకి తీసుకొచ్చాను. కంటెస్టెంట్లు అయ్యారు, కొరియోగ్రాఫర్లు అయ్యారు. సో అందరూ కొంతమంది నా సైడ్ నుంచి అట్లా అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్. దాని తర్వాత క్లాస్ తీసేసాను. ఇంకా ఇంట్రెస్ట్ లేదని క్లాస్ తీసేసాను. ఫర్దర్గా ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిట్టి మాస్టర్ ఇలా D20 వస్తుందిరా రాజు రా అని చెప్పేసి అన్నారు. సో మెయిన్గా ఏంటంటే సినిమా కొరియోగ్రాఫర్ ఆర్ హీరో ఏదైనా కానీ ఆర్టిస్ట్గా అయినా సరే నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని. అంటే హీరోనే అని కాదు, మూవీలో కీ రోల్ అయినా సరే అది మెయిన్ యాక్టింగ్ బేస్లో ఉండాలని కోరుకున్నాను. సో అంటే ఆల్రెడీ డీలో నీకంటూ ఒక రికగ్నిషన్ ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు అంటే మీ అవసరం అక్కడ ఉందని అర్థమైంది. సో కానీ ఆడియన్స్కి మోర్ దెన్ చూపించాలి. సో ఈ గ్యాప్లో అంటే మీరు ఏమి అనుకున్నారు? సో ఖచ్చితంగా పాత రాజుని కన్నా ఇంకా కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటున్నాను. అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఆ జోన్ చూశారు నేను. ఎస్ చూపించే ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే అదే కావాలనుకుంటున్నారు. అదే ఎందుకు చూపిస్తాం, కొత్తగా చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సో చూడాలి ఇంకా ఏం జరిగిద్ది అనేది. సో అంటే లిఖిత చెప్పగానే మీరు ఒప్పుకున్నారు కాబట్టి తనలో నచ్చిన ఒక మంచి క్వాలిటీ చెప్పు. మెయిన్ ఎక్స్ప్రెషన్స్, మాస్టర్ చెప్పినట్టు తన ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ అవి అందరికీ అంటే పాట అవసరం లేదు, తనకి మ్యూజిక్ చాలు, మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏ పాట అయినా కానీ తను పాడుతున్నట్టు ఉంటుంది. అది ఏ సాంగ్ అయినా సరే తను పాడుతున్నట్టు క్లియర్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కానీ తను లోపల పాడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది. సో అందుకు. అండ్ లిఖిత రాజు అంటే విన్నర్ అయ్యేసరికి నీకు అప్పటి నువ్వు స్టార్ట్ చేసావా ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ? లేదు, అప్పటికి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడడం వరకే ఈ షోస్ వీళ్ళని చూడడం వరకే. నేను ఆల్మోస్ట్ 10th ఎండింగ్లో స్టార్ట్ చేశాను నేను సాంగ్స్ అనేవి. 10th ఎండింగ్లోనే? అందుకే ఇప్పుడు ముదిరిపోను సార్. వద్దులేండి, మాట్లాడకండి. నుండి ఏదో అంటారు సైలెంట్. సరే, అందరికీ మీరే మూల కారణం కాబట్టి అంటే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు కదా. జనరల్గా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చాలామంది ఉన్నారు. సో అప్పుడే నేను పర్టికులర్గా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లేదు సాంగ్ అంటే మనం సాంగ్ విన్నప్పుడు ఏదైనా సాంగ్ విన్నప్పుడు సినిమాలో ఇప్పుడు మనం సినిమా చేసినప్పుడు వాళ్ళే ఉండాలి తప్పకుండా. ఇప్పుడు లిమిట్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా లిమిట్స్ ఆ క్యారెక్టరేషన్స్ ఫాలో అవుతూ చేయాలి. ఇప్పుడు దీనికి లిమిట్స్ లేవు. అండ్ ఇంకోటి ప్రొడక్షన్ కూడా నాకే వదిలేసింది. అండ్ దీనికి అనిల్ గారు డైరెక్టర్ అని చెప్పాను కదా, ఆయన కూడా సాంగ్ విన్నప్పుడు ఏమంటారు మాస్టర్ మీరే చెప్పండి, కానీ సాంగ్ మాత్రం అప్పుడు ఎదిరిపోవాలని చెప్పేసారు. సో సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు నాకు నిజంగా అంత హోప్ లేదు, సాంగ్ మీద లేదు. ఏదైనా మన సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్గానే వస్తుంది నాకు. తర్వాత వింటున్నప్పుడు వీళ్ళ ప్రమోషన్ స్ట్రాటజీ అది చూసినప్పుడు అండ్ వీళ్ళ క్వాలిటీ అది డిస్కస్ చేసినప్పుడు అమ్మో వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. అండ్ ఇంకోటి మనకు అప్పటికి కోర్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ప్రేమలో మాస్టర్, కోర్ట్ మాస్టర్ అని నా ముందే 10 సార్లు అనేవాళ్ళు. నాకు ఒకలాగా రెస్పాన్సిబిలిటీ అంటే భయంతో పాటు ఈ రెండు వచ్చేది అనమాట. అయితే సరే మనం డాన్స్ సాంగ్స్ ఎప్పుడు చేయలేదు కదా, సో డాన్స్ సాంగ్స్ చేయాలి.
నేను ఏమన్నా ఇప్పుడు భయంతో పాటు భయం ఉంది యాక్చువల్ రెస్పాన్స్ గ్యాప్ లో భయంతో పాటు 2 వచ్చాయని కానీ 2 days. సో భయంతో పాటు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యా. అంటే వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు మన మీద. సో అది మనం రీచ్ అవ్వగలమా లేదా అని ఒక చిన్న భయం ఉంటుంది కదా. సో ఆ భయంతో ఏమైందంటే ఫస్ట్ మీకు ఎవరు కావాలంటే ఓకే వాళ్ళు ఎవరో ఇచ్చి నేను చేయలేకపోతే కష్టం కదా, సో వీళ్ళైతే బాగుంటుంది, ఈ మొహాలు అయితే కొంచెం బాగుంటారు అనేసి వీళ్ళు ఫేసెస్ బాగా పరిచయం ఉన్న ఫేసెస్ ఆడియన్స్కి. ఒకరు ముఖం ఎక్స్ప్రెషన్స్తో, ఒకరేమో అట్లా అది ఒకరు మోకాళ్ళతో ఒకరు ముఖంతో, ఇద్దరు ఫేమస్ కదా. ఆ ఫేమస్ ని మనం ఏదైనా స్క్రీన్ మీద అంటే జోక్స్ చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఫ్లోర్ మూమెంట్స్ కానీ ఎనర్జీ అంటే పవర్ మూమెంట్స్ అని అంటాం కదా, అలాంటి మూమెంట్స్ చాలా ఈజీగా చేసేస్తాడు మనోడు. పైన ఎలాగో ఆడతాడు కానీ కొన్ని పవర్ మూవ్స్ పడితే బాగుంటుందని నాకు అనిపించింది. సో మీరు సాంగ్లో చూస్తే ఫస్ట్ స్టెప్ నీ మీద పడి అలాంటివి ఉంటాయి. తనని కంప్లీట్గా డాన్స్ ఎలాగో ఆడుతుంది కాబట్టి తన డాన్స్ చాలా ఫోక్ సాంగ్లో చూసాం. సో ఎక్స్ప్రెసివ్గా ఆడడానికి స్కోప్ ఇప్పుడు సిగ్నేచర్ హుక్ స్టెప్స్ దగ్గర ఎట్లాగో ఆడిస్తాం కానీ స్పేస్ దగ్గర మాత్రం ఎక్స్ప్రెషన్ అలా ఉంచేసాం. అంటే ఎక్కువ కట్స్ లేకుండా తను మాత్రం కనిపించేలాగా, తనకు కూడా కొంచెం హెల్ప్ అయ్యేలాగా అలా చూపించాను. అంటే నేను చాలాసార్లు తను విన్నప్పుడు నేను ఇప్పుడు కొంతమంది నాకు తెలియదు, అంతకుముందు తెలియదు. నేను ఇప్పుడు లిఖిత కాంటాక్ట్ కావాలి నేను మమ్మల్ని ప్రొడక్షన్ అడిగినప్పుడు ఏముంది డాన్సే కదా అని చెప్పేసి అన్నారు. బ్రో మీరు డాన్స్ అనకండి, చాలా ఎక్స్ప్రెసివ్ కూడా చేస్తుంది. నేను ఒకసారి ఏం చేస్తాను, తన వీడియో ఒకటి స్లో మోషన్లో యూట్యూబ్లోనే స్లో మోషన్లో చూపించాను. అంత హెవీ స్టెప్స్లో కూడా తను ఐ బాల్స్ కానీ ఆ లుక్స్ కానీ ఎక్కడ వదలలేదు. అంటే నేను చూసాను యాక్చువల్లీ చూసాను. అంటే నేను ఇప్పుడు బేసిక్ చెప్పాలన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇస్తున్నప్పుడు మన భయంతో ఏమవుతుందంటే మనం ఫస్ట్ చూసుకుంటాం కదా, అంటే మనం ఎవరైతే సజెస్ట్ చేస్తాం వాళ్ళు కరెక్టా కాదా, లేదంటే మనం ఏదైనా చేసిన తర్వాత ఏముంది అంత లేదు కదా మీరు ఇంకో బెటర్కి వెళ్తే బాగుంటుంది, లేదంటే ఈ బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే బాగుంటుంది ఇంకా రీచ్, ఇట్లాంటి కామెంట్స్ తీసుకోవాలి నేను. సో వీళ్ళు సజెస్ట్ చేసేటప్పుడు నాకు ఓకే, కానీ నేను వాళ్ళకి చెప్పాలి, కన్విన్స్ చేయాలి కదా. సో దీనికి సార్ ఇది ప్రూఫ్, దీనికి మనం ఈ అమ్మాయిని తీసుకుంటున్నామని చెప్పాలి కదా. సో కొన్ని నేను చెక్ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు నేను డి రాజు అన్నప్పుడు కూడా తను చెప్పింది రాజు ఉన్నతో చేస్తే బాగుంటుంది, కానీ నేను ఫస్ట్ ఆలోచించుకున్నప్పుడు డి రాజు అయితే ఓకేనా, టీవీ షోలో ఎలా అయితే ఆడుతున్నా అలాగే ఆడతారు కదా. కానీ నిజం చెప్తున్నా, ఇందాక మనోడు అన్నాడు అంటే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు చేస్తే హీరోగా, కానీ ఆ క్వాలిటీస్ నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా కంప్లీట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో అంటే ఒక 10 years తర్వాత కానీ అట్లీస్ట్ ఒక 15 years తర్వాత కానీ మనం రాజుని హీరోగా చూసే లక్షణాలు కంపల్సరీ ఉన్నాయి. నేను వర్క్ చేశాను కాబట్టి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నిజంగా రాజు చెప్తున్నా. అండ్ ఇప్పుడు మీరు సాంగ్లో డాన్స్ అంటే మీరు ఇప్పుడు 2.1 అన్నప్పుడు డాన్స్ చూస్తున్నారు, మీరు అదే డీలో మీరు రాజు చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా చాలా, అప్పుడు చాలా మంది జడ్జెస్ చూస్తాను ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తాం అని చెప్పేసి. మనం చేయించుకుంటే రాజు ఇస్తాడు మనకి, మనం అడిగితే రాజు ఇస్తాడు. అంటే నాకు ఇలా కావాలి రాజు, ఇలా ఉందంటే ఇది బాగాలేదంటే దాన్ని వర్క్ చేస్తే పక్కెళ్ళి ఇలా కాదు ఇలా అడుగుతున్నారని చెప్పి దానికి ఒక హోమ్ అంటే వర్క్ చేసి స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అది వర్కౌట్ చేస్తారనమాట. అది నేను గమనించాను. సో ఇద్దరికి సినిమాకి ప్రమోట్ అయ్యే లక్షణాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా అంటే నేను పెద్ద కొరియోగ్రాఫర్ కాదు, నేను చెప్తాది ఇది ఈజీగా ఉండకపోవచ్చు. నేను అయిన రోజు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒక 10 years తర్వాత కానీ 7 years తర్వాత కానీ బిగ్ స్క్రీన్లో చూస్తాం ఇద్దరిని మనం మంచి క్యారెక్టర్స్తో. అంటే డాన్సే కాదు, వీళ్ళు ఒక పర్ఫార్మెన్స్ కూడా చేయగలరు, క్యారెక్టర్స్ కూడా క్యారీ చేయగలరు, ఒక ఎమోషన్ కూడా క్యారీ, అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ కూడా క్యారీ చేయగలరు. అది తప్పకుండా మనం చూస్తాం. నా మాట మీరు మార్క్ చేసుకోండి. టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.